హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. సో, టుడే మనం ఇవాళ చేయబోతున్న వీడియో ఏంటంటే, అందరికీ ఈ కామెంట్ సెక్షన్ అనేది డైరెక్ట్ కామెంట్స్ అనేది రావట్లేదండి. ఇన్ కేస్ నాకు కూడా కొన్ని వీడియోస్‌కి అసలు కొంతమంది సబ్స్క్రైబర్స్‌కి డైరెక్ట్ కామెంట్స్ అయితే రావట్లేదు. కానీ వాళ్ళు నాకు మెసేజెస్ పంపిస్తున్నారు, మీరు కామెంట్స్ పెట్టట్లేదు అని చెప్పి మనకు కంప్లెయింట్ చేస్తారండి. సో, అలాంటి సిట్యుయేషన్‌ని మనం ఎలాగా ఇవాళ ఈ వీడియోలో చెక్ చేద్దాము. రఫ్గా మనం 1 or 2 వీడియోస్ చెక్ చేద్దామండి. చెక్ చేసి కామెంట్స్ని ఎలాగ పెట్టవచ్చు. డైరెక్ట్ కామెంట్స్ ఓపెన్ అవ్వని వాళ్ళకి ఎలా కామెంట్ మనం చేయొచ్చు అనే ప్రాసెస్ని ఇప్పుడు చెక్ చేద్దామండి. ఇక మీకు లైవ్లోనే డైరెక్ట్గా సబ్స్క్రైబర్స్ నుంచి చూపించి మీకు లైవ్లోనే చెక్ చేస్తానండి. వీడియో కనుక నచ్చినట్లయితే చివరి వరకు ఉండండి. బాగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్రాసెస్ అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లైవ్లో ఎలాగా డైరెక్ట్ కామెంట్ చేయాలనేది ఒకసారి చెక్ చేద్దాం. ఒక ఆన్లైన్లో మన యూట్యూబ్లో ఒక సబ్స్క్రైబర్ చూసి డైరెక్ట్ కామెంట్స్ అనేవి ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకుందామండి. యూట్యూబ్ ఓపెన్ చేసాం. మెయిన్ పేజీకి వెళ్ళేసాము, సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళాము. ఒక సబ్స్క్రైబర్స్కి ఒక వీడియో ఓపెన్ చేసామండి. ఇక్కడ చూడండి మనకి కామెంట్స్ అనేవి రావట్లేదు, డైరెక్ట్ కామెంట్స్ రావట్లేదు, ఆల్రెడీ కామెంట్స్ కూడా ఏమీ లేదు. ఎవరు కామెంట్స్ చేయలేదు. ఒకవేళ కామెంట్ చేసినట్టయితే మనం వాళ్ళ కింద కామెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కామెంట్స్ కూడా రాలేదు. సేమ్ ఇదే షార్ట్స్లో వేరే షార్ట్స్ చూస్తే చూడండి, ఇక్కడ కామెంట్స్ ఉన్నాయి. వీటికైతే మనం కామెంట్స్ ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇచ్చిన ఏమొస్తుంది, మనం ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చిన కామెంట్స్ నుంచి చూసి వస్తుంది. డైరెక్ట్ కామెంట్స్ అయితే రావు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ మన వీడియోకి వెళ్దాము. ఈ వీడియోకి అసలు కామెంట్స్ లేవు. ఇది చూద్దాం. ఫస్ట్ ఈ వీడియోని మనం లైక్ చేద్దాం. లైక్ చేసాం కదా, లైక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. బ్యాక్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూ అని ఉంటుంది కదా, హోమ్ పేజ్ మెయిన్ బటన్, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్లో లైక్డ్ వీడియోస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మనం రీసెంట్గా ఏవైతే లైక్ చేస్తామో ఆ వీడియోస్ వస్తాయి. మనం రీసెంట్గా లైక్ చేసిన వీడియోని దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ బటన్ ఉంటుంది, ఈ క్రాస్ బటన్ క్లిక్ చేయండి. కొంచెం స్క్రోల్ అప్ చేసిన తర్వాత ఇక్కడ కామెంట్స్ అనేది ఉంటుంది, కామెంట్ సెక్షన్ క్లిక్ చేయండి. కామెంట్ సెక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఏ కామెంట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే కామెంట్ ఇవ్వాలనుకున్నామో ఇక్కడ కామెంట్ పాస్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా సూపర్ అని ఇస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్గా సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసేసాను. వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ కామెంట్ అనేది అక్కడ అప్డేట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఛానల్కి ఇచ్చామండి, ఇది ఈ షార్ట్కి ఇచ్చాము మనం. ఈ ఛానల్లో ఓపెన్ చేయండి కామెంట్స్. ఇదిగోండి 23 సెకండ్స్ క్రితం మనం కామెంట్ అనేది ఇచ్చాం, అది అప్డేట్ అయింది. ఈ విధంగా మనం డైరెక్ట్ కామెంట్స్ అనేవి ఇస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం డైరెక్ట్ కామెంట్స్ అనేవి షార్ట్స్కి ఇస్తాం ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.